అందరికీ నమస్కారం. ఎఫ్ఎల్ఎస్ నేషనల్ వైడ్గా మార్చి 12-13 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా మాక్ టెస్ట్ 3 నిర్వహించాలి. అది తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నిర్వహించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఫైనల్ ఎగ్జామ్ కూడా ఈ ట్యాబ్ బేస్డ్లో నిర్వహిస్తారు కాబట్టి హౌ టు కండక్ట్ ఎఫ్ఎల్ఎస్ మాక్ టెస్ట్ 3 బేస్డ్ ఆన్ ద మొబైల్ యాప్. మామూలు ప్రైవేటు వాళ్ళకు మాత్రం మామూలుగా ఎఫ్ఎల్ఎస్ మాక్ టెస్ట్ 3 కూడా ఎస్సీఆర్టీ వెబ్సైట్లో పెడతారు. ఇప్పటివరకు ఇది మార్చి 1 ఇప్పటివరకు అయితే ఇంకా పెట్టలేదు. మామూలుగా ఈరోజు నైట్ కానీ రేపు మార్చి 2 నాడు అందరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అయితేమో ఈ యాప్ బేస్డ్ నిర్వహించాలి. ప్రైవేటు వాళ్ళు డైరెక్ట్ కూడా సాఫ్ట్ కాపీ పెడతారు, దాన్ని ప్రింట్ తీసుకొని నిర్వహించాల్సి అయితే ఉంటుంది. ఇది ఎలా నిర్వహించాలనే అంశాన్ని నేను క్లుప్తంగా వివరిస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ మార్చి 2న అది ఎగ్జామ్ పూర్తిగా నిర్వహించే క్రమం కూడా ఎలా ఉంటుందో కూడా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. ముందుగా అయితే ఈ టీజీ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ అందరికీ తెలిసిందే. గవర్నమెంట్ ఉపాధ్యాయులకైతే ఖచ్చితంగా క్లిక్ ఆన్ ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ టీచర్, హెచ్ఎం, కాంప్లెక్స్ హెచ్ఎం ఏ విధంగా వస్తుంది. మామూలుగా మనం ప్రతిసారి కూడా కాంప్లెక్స్ మీటింగ్లలో కానీ ఇక్కడ మనం లాగిన్ అవుతూనే ఉంటాం. ఇట్లా టీచర్గా లాగిన్ అయ్యేటప్పుడు ఎంప్లాయీ ఐడి ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఎంటర్గా ఓటీపీ చేయగానే మనకు ఇది ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు స్క్రీన్లో ఎంప్లాయీ ఐడి మన డీటెయిల్స్ పూర్తిగా రావడం జరుగుతుంది. మన డీటెయిల్స్ వచ్చిన తర్వాత కిందంగా కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అందులో ఎఫ్ఎల్ఎస్ అనే న్యూ ట్యాబ్ని కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి ఎఫ్ఎల్ఎస్ అనే మనం దాన్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ఎఫ్ఎల్ఎస్ సంబంధించి టెస్ట్ 3 మాక్ టెస్ట్ 3 క్లాస్ ఏంది, సెక్షను అంటే ఏనా బీనా మామూలుగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీడియం మనం ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, సబ్జెక్టు అలాగే స్టూడెంట్ అయితే ఈ డేస్లో విద్యార్థులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఆప్షన్స్ అయితే సెక్షను, మామూలుగా మీడియము, సబ్జెక్టు ఇట్లా విద్యార్థిని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ అది ఇంగ్లీషా తెలుగా మామూలుగా లేకపోతే మ్యాథమెటిక్స్ అయితే మార్చి 2 నాడు ఇంగ్లీషు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే తెలుగు మార్చి 4 మ్యాథ్స్ నిర్వహిస్తే బెటరు. తర్వాత అక్కడ విద్యార్థులను బట్టి అటు స్కూల్లో ఉన్న సమయాన్ని బట్టి మనం ఈ ఎగ్జామ్ అయితే మార్చి 2 లేదా 4 తేదీలలో ఇది యాప్ బేస్డ్ కాబట్టి మనం నిర్వహిస్తేనే బెటరు. ఆ రోజులలో మనం ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని కంప్లీట్ చేసేటట్టుగా మనం ప్రణాళిక అయితే రూపొందించుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ అబ్జర్వేషన్ మనం స్టార్ట్ చేసిన తర్వాత సరే అనేక డౌట్స్ అయితే మనకు వస్తాయి. ఆ ఎగ్జామ్ పూర్తిగా నిర్వహించేటప్పుడు ఇక్కడ టైమరు అవసరం ఉంటుంది. కొన్నిటికి వాటికి టైమర్ పెట్టుకోవాలి. లేకపోతే మిగతా వాటికి మామూలుగా అయితే టైం లేనప్పుడు మనం ఈ విధంగా క్లిక్ చేసుకొని క్వశ్చన్ నెంబర్ 1 అంటే మొత్తం మీద ఇక్కడ దీని ప్రకారం అయితే టోటల్ ఒక 60 క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతట్టు కోరుతుంది ఇందులో చూస్తే. కాబట్టి మనం ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్. తర్వాత విద్యార్థికి మనం ఆన్సర్ సెలెక్ట్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ విద్యార్థి కరెక్టా రాంగా నో రెస్పాన్స్ ఈ విధంగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థి కరెక్ట్గా చెప్తే కరెక్ట్, లేదా రాంగ్ అయితే రాంగ్, నో రెస్పాన్స్ అనేది నో రెస్పాన్స్ విద్యార్థి. కాకుంటే ఇక్కడ సరిగ్గా చెప్పి కొద్దిగా అంత మిస్టేక్ అయితే ఏం చేయాలి సార్, అట్లా ఇట్లా ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. అది విచక్షణతోటి మనం పూర్తిగా అది కరెక్ట్ అని అనిపిస్తే మనం రైట్ కొట్టాలి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, కరెక్టా, రాంగ్, నో రెస్పాన్స్. మామూలుగా మీకు రాంగ్ అనిపిస్తే రాంగ్, కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్, ఈ విధంగా అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా వ్యూ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు కూడా ఏ క్వశ్చన్కు ఆ క్వశ్చన్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం చదివి దాని ప్రకారంగా మనం ఎగ్జామ్ అయితే నిర్వహించాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా విద్యార్థులను మనం ప్రశ్నలు అడుక్కుంటూ ఒక్కొక్కరిని అంటే ఏ విద్యార్థి మనం సెలెక్ట్ చేస్తామో ఆ విద్యార్థిని అడుగుతూ మొత్తం మీద పరీక్ష అయితే పూర్తి చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కావాలి. టైమింగ్ కానీ తర్వాత దానికి సంబంధించిన పూర్తిగా ఆ క్వశ్చన్ ఏది కరెక్ట్ ఏది ఆన్సర్ అవన్నీ కూడా మనం అయితే ఫాలో కావాలి. మనం ఏ రోజు నిర్వహిస్తున్నాము దాని టైము అవన్నీ కూడా ఇందులో యాప్ బేస్డ్ కాబట్టి దీన్ని పూర్తిగా రికార్డ్ అయితే అవుతుంటాయి. ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ 1 by 1 ఒక క్వశ్చన్ అయిపోగానే ఇంకో క్వశ్చన్ అట్లా టైమర్ చూసుకొని మనం చివరికి అయిపోయిన తర్వాత చివరి దానికి మాత్రం మనం అంటే ఏదైతే విద్యార్థి కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాడో దాన్ని మనం రెస్పాన్స్ కరెక్ట్గా రాంగా రైటా నో రెస్పాన్స్ ఇవన్నీ చూసుకుంటూ మామూలుగా అయితే మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇంకా పూర్తిగా మన ఎగ్జామ్ నిర్వహించేటప్పుడు ఇంకేమైనా సమస్యలు వస్తే నేను అది కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ టోటల్గా క్వశ్చన్ నెంబర్ 60/60 అంటే టోటల్ అవుట్ ఆఫ్ 60కి లాస్ట్ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది.
ఆ విధంగా సబ్మిట్ చేస్తే విద్యార్థి పూర్తిగా సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ని కంప్లీట్ చేసినట్టుగా దాంట్లో రికార్డ్ అయితే అవుతుంటుంది. సరే, దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ వస్తే నేను కూడా వాటిని తెలుసుకొని అంటే ఎగ్జామ్ నిర్వహించేటప్పుడు కొంత క్లారిటీ అనేది పూర్తిగా వస్తుంది. ఇప్పటివరకు అయితే FLS మాక్ టెస్ట్ 3 అనేది SCRT వెబ్సైట్లో కూడా ఇంకా పూర్తిగా అయితే పెట్టలేదు. సరే, అది మాక్ టెస్ట్ 1, 2 నిర్వహించడం కాబట్టి అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ మరి కాంపిటెన్సీ వైజ్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే విద్యార్థికి కరెక్ట్, రాంగ్, నో రెస్పాన్స్ వీటిని మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ను మనం ఫాలో అవుతూ మనం ఈ ఎగ్జామ్ని అయితే నిర్వహించాలి. ఈ మాక్ టెస్ట్ అదే మార్చి 2, 4 తేదీలలో నిర్వహించాలి. మామూలుగా ఇది 3rd క్లాస్ వాళ్ళకే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో టీచర్ లాగిన్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇవి ముఖ్యమైన కొన్ని ఇన్స్ట్రక్షన్స్. ఈ టైం లేని ప్రశ్నలకు, టైం ఉన్న ప్రశ్నలకు కొంచెం వేరువేరుగా మనం దానికి టైమర్ అయితే యాడ్ చేసుకోవాలి. టైం ఉన్న వాటికి తప్పు అయితే ఇన్కరెక్ట్, మామూలుగా అయితే జవాబు లేనప్పుడు నో రెస్పాన్స్. మరి ఈ విధంగా సరైన పదాలను మనం మామూలుగా మాత్రమే ఇట్లా క్లిక్ అనేది అక్కడ చేయాలి. సమయం ముగిసిన పదాన్ని మాత్రం టచ్ చేయాలి. అది రెడ్ బాక్స్లోకి వెళ్తే సమయం ముగిసిన పదాన్ని ముందే పూర్తయితే చివరి పదాన్ని టచ్ చేసి మనం టైమరు ఆపుకోవచ్చు. అన్ని ప్రశ్నలు పూర్తయ్యాక సబ్మిట్ చేయాలి. ఇది మార్చి 2న తెలుగు ఆర్ ఇంగ్లీష్, మార్చి 4న గణితం. ఇది ఆన్లైన్ పరీక్షగా ఉన్న సూచించిన తేదీల్లోనే నిర్వహించి ఈ అసలు పరీక్ష మాత్రం FLS మార్చి 12 and 13 అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.